మీ బాడీలో కొవ్వు పెరిగితే ఏమవుతుంది రకరకాల రంగురంగుల రోగాలు వస్తాయి, పొట్ట పెరుగుతుంది, బాడీ షేప్ అవుట్ అవుతుంది. ఎంతో డేంజరస్ లైఫ్ అండి. ఒక లైన్లో చెప్పాలంటే కొవ్వు పెరిగిన కొద్దీ మనలాగా మనం ఉండలేము. కాసేపు ఎప్పుడూ నువ్వు మైండ్ అంటావు, ఇవాళ ఏంటి బాడీ గురించి మాట్లాడుతున్నావు, హెల్త్ కోచ్గా మారావా లైఫ్ కోచ్ నుంచి? కాదండి, నేను మాట్లాడలేదు, లైఫ్ కోచ్గానే మాట్లాడుతున్నాను. అయితే బాడీలో కొవ్వు కరిగించుకునే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు, మంచిదే. నా క్వశ్చన్ ఏంటంటే, సైకలాజికల్ కొవ్వు పెరిగితే అదేంట్రా సైకలాజికల్ ఫ్యాట్ కూడా ఉంటుందా? ఇమోషనల్ ఫ్యాట్ పెరిగితే అది కూడా ఒకటి ఉంటుంది ఏంట్రా? ఉంటుంది. ఈ వీడియోలో అసలు ఆ ఇమోషనల్ ఫ్యాట్ అంటే ఏంటి, అది పెరిగితే ఎంత ఇబ్బందులు వస్తాయి, పెరుగుతుందని ఎలా తెలుస్తుంది, మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఎందుకంటే ఇప్పుడు బాడీలో కొవ్వు పెరుగుతుంటే తెలిసిపోతుంది కదండి. బాడీలో చేంజెస్ వస్తాయి, మన బ్రీతింగ్లో చాలా చేంజెస్ వస్తాయి, విజిబుల్ చేంజెస్ వస్తాయి, ఈజీగా కనుక్కోవచ్చు. లేకపోతే బొచ్చెడు బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్ వగేరా కనుక్కోవచ్చు. కానీ ఇమోషనల్ ఫ్యాట్ మై డియర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఫ్యాట్స్ అంటే ఒక కొవ్వు రూపంలో అది పేరుకుపోదు, ఇమోషనల్గా పేరుకుపోతుంది. ఈ ఇమోషనల్ ఫ్యాట్ పెరిగితే ఏమవుతుంది, ఫస్ట్ ఏం ఇబ్బంది వస్తుందంటే చాలా ఈజీగా డీమోటివేట్ అయిపోతుంటాం. వీళ్ళని ఒక చిన్న మాట కావచ్చు, ఒక చిన్న ఫెయిల్యూర్ కావచ్చు, వీళ్ళు చాలా ఈజీగా డీమోటివేట్ అయిపోతుంటారు. సెకండ్, డిస్కరేజ్ అయిపోతుంటారు. వీళ్ళని ఒక మాట అంటే చాలు, ఎందుకు వచ్చిన చికాకులే, ఎమ్మటే వాళ్ళలో ఉన్న కరేజ్ అంతా పోతుంది. కరేజ్ అంటే ఏంటంటే ఆత్మవిశ్వాసానికి 10 రెట్లు ఉంటే కరేజ్ అంటామండి. వీళ్ళకి ఎవరన్నా వచ్చి ఏమన్నా భయపెట్టారనుకోండి, ఏమో వర్కౌట్ అవుతుందో కాదో, ఎందుకంటావు రిస్క్ అంటే వీళ్ళలో ఉన్న కరేజ్ పడిపోతుంటుంది, డిస్కరేజ్ అయిపోతుంటారు, డీమోటివేట్ అయిపోతుంటారు. ఇంకొక డి ఏంటంటే డిసిప్లిన్ కోల్పోతుంటారు. అంటే వీళ్ళు ఒక సంవత్సరం యావరేజ్ తీసుకుంటే 365 రోజుల్లో దగ్గర ఒక 50-60 రోజులు ఒక అద్భుతంగా పర్ఫామ్ చేసిన రోజులు ఉంటాయి. అద్భుతంగా స్టేబుల్గా సంతోషంగా చాలా బ్రహ్మాండంగా ఉన్న రోజులు ఒక 50-60 ఉంటాయి సంవత్సరంలో. నా క్వశ్చన్ ఏంటంటే, ఆ 50-60 100 అయితే, ఆ 100 150 అయితే, ఆ 150 200 అయితే వీళ్ళ జీవితం ఎంత బాగుంటుంది, ఎంత ఎదగొచ్చు, వీళ్ళ రిలేషన్షిప్స్ ఎంత బాగుంటాయి. కానీ ఉండదు అలా. ఎందుకు అంటే డిసిప్లిన్ ఉండదు. ఇవాళ చేస్తారు, మళ్ళీ ఓ 10 రోజులు చేస్తారు అనుకున్న పని, ఎక్సర్సైజ్ చేయాలి, ఓ 10 రోజులు చేశారు, తర్వాత మళ్ళీ ఎప్పటికో చేస్తారు. ఇమోషనల్ ఫ్యాట్ని బర్న్ చేస్తే డిమోటివేట్ అవ్వం, డిస్కరేజ్ అవ్వం, డిసిప్లిన్ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఆ ఇమోషనల్ ఫ్యాట్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఇమోషనల్ మాస్టరీ 10 days జరుగుతుంది. ఫ్యూచర్ ఎవరి కోసం తయారు చేయబడింది, ఫ్యూచర్ ఎవరి కోసం వెయిట్ చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే కాదు, ఏఐ ఒక్కటే కాదు, ఈఐ కూడా ఉన్న వాళ్ళకే ఫ్యూచర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్గా, స్టేబుల్గా, మెచ్యూర్డ్గా ఉంటారో వాళ్ళ గ్రోత్ మినిమం 58% పెరుగుతుంది. అందుకనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్, 10 రోజులు 10 ఇమోషన్స్, ఫియర్, యాంగర్, లోన్లీనెస్, ఫ్రస్ట్రేషన్, గిల్ట్, ఓవర్లోడ్, సెల్ఫ్ డౌట్, ఇటువంటి 10 ఇమోషన్స్ని 10 daysలో ఒక్కొక్క ఇమోషన్ని ఎలా మేనేజ్ చేయాలో వాటి ప్యాటర్న్స్ నేర్పించే ప్రోగ్రామ్, సైంటిఫిక్ స్ట్రాటజీస్ నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ అతి తక్కువ ప్రైజ్కి ఆఫర్ చేయటం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్స్ ఆన్ ద స్క్రీన్. ఫ్యాట్ ఏంటి? FAT, F ఫర్ ఫియర్. ఇమోషనల్ ఫ్యాట్స్లో మోస్ట్ డేంజరస్ భయం అనే ఇమోషన్ అండి. ఇది పేరుకుపోతుంది. ఇది ఎంత పెరిగితే అంత మనం
అది పేరుకుపోతుంటే మనం కూరుకుపోతుంటాం. కూరుకుపోవటం ఎంత డేంజరస్గా ఉంటుందని మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు నీళ్ళల్లో దిగారు, నీళ్ళు మీ మోకాళ్ళ వరకు ఉన్నాయి, ఇబ్బందే ఉండదు. ఆ నీళ్లు మీ నడుము వరకు వచ్చినాయి, అంతగా ఇబ్బంది ఉండదు, స్విమ్మింగ్ రాకపోయినా పర్లా. ఆ నీళ్లు మీ చెస్ట్ వరకు వచ్చినాయి, కొంచెం టెన్షన్ పెరుగుతుంది. ఆ నీళ్లు మీ నెక్ వరకు వచ్చినాయి, ఆ నీళ్లు మీ హెడ్ పైకి వెళ్ళిపోయినాయి. ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు చచ్చినట్టు ఈత రావాల్సిందే, లేకపోతే ఆ పరిస్థితిలో సర్వైవ్ అవ్వలేం. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, నీళ్లు గనక మోకాళ్ళ వరకు ఎత్తులో ఉంటే ఇబ్బంది ఎలాగైతే ఉండదో, భయం కూడా కొంచెం చిన్నపాటి భయం ఉంటే ఇబ్బంది ఉండదండి. ఇక్కడ స్విమ్మింగ్ కాన్ఫిడెన్స్తో సమానం. అంటే కొన్ని సందర్భాలలో మనం భయంలో టోటల్గా కూరుకుపోతాం. లేవాలి, దాని నుంచి బయటపడాలి అంటే మనకి ఆత్మవిశ్వాసం అనే ఆయుధం కావాలి. అయితే ఇమోషనల్ ఫ్యాక్ట్లో ఫియర్ అనేది ఎవరిలో అయితే ఎక్కువ కూరుకుపోతుంటుందో వాళ్ళు ఎదగలేరండి. వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి, ఎంతో క్రియేటివిటీ ఉంటుంది, ఎంతో శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది. కానీ చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన టైంకు వాళ్ళు ఎందుకు చేయరంటే భయం ఆపేస్తుంది. ఈ కొవ్వుని కరిగించాలి. అందుకే మేము ఇమోషనల్ మాస్టరీ అని ప్రోగ్రామ్ చెప్పా కదా, దాంట్లో చైర్ నెగోషియేషన్ అని న్యూరో సైన్స్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో ఒకటండి. భయం వచ్చినప్పుడు మన మైండ్తో మనం బేరాలాడటం తెలవాలి. అదొక ప్రొసీజర్ అండి, అదొక టెక్నిక్. ఇది నేను ఎంతోమంది స్పోర్ట్స్ పీపుల్కి కూడా నేర్పాను. వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోతే, టోర్నమెంట్స్ ఆడేటప్పుడు ఒక మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపు వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి. ఎలా అంటే వాళ్ళ మైండ్ని వాళ్ళ ఆధీనంలో ఎలా తెచ్చుకుంటారంటే ఇలా బేరాలాడి తెచ్చుకుంటారు. చైర్ నెగోషియేషన్ అంటాం. అది మేము ఇమోషనల్ మాస్టరీలో నేర్పిస్తాం, ఫియర్ అనే ఇమోషన్ని మేనేజ్ చేసేటప్పుడు. సో ఫ్యాట్లో ఎఫ్ అంటే ఫియర్, ఏ అంటే యాంగర్. చాలామంది కోపం గురించి మాట్లాడితే కూడా చాలామంది కోప్పడుతున్నారు. ఎందుకంటే కోపాన్ని కంట్రోల్ చేసే టెక్నిక్సే నేర్పిస్తున్నారు తప్ప కోపాన్ని మేనేజ్ చేసే టెక్నిక్స్ నేర్పించట్లేదు. కంట్రోల్ చేయటం అంటే ఆ కోపం రాకుండా, లేకపోతే కోపం వస్తే మనల్ని డిస్ట్రాక్ట్ చేసుకొని బయటికి వెళ్ళటమే చెప్తున్నారు. కానీ ఆ కోపం దాంట్లో ఆ ప్యాటర్న్ ఎందుకు వస్తుంది, ఆ ప్యాటర్న్ ఎందుకు ట్రిగర్ అవుతుంది మనం తెలుసుకున్నాం అనుకోండి, బిలీవ్ మీ, కోపం ట్రిగర్ అవ్వకుండా ఆపచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, కోపం లోపం కాదు. నేను ఇది ప్రతిసారి చెప్తుంటాను. కొన్ని సందర్భాల్లో కోపం ఉండాలి. మీరు ఆలోచించండి, కోపంలో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి? ఎక్స్ప్రెసింగ్లో ఛాలెంజ్ వస్తుందండి. కష్టం మండిపోతుంటే కూల్గా ఎలా మాట్లాడమంటావు? నేను కూల్గా మాట్లాడమనట్లా. యాంగర్లో 2 ఉన్నాయి. ఒకటి ఫీలింగ్ యాంగ్రీ ఆర్ గెటింగ్ యాంగర్ అంటాం దాన్ని, అంటే మనం కోపం తెచ్చుకోవటం. ఇంకొకటి షోయింగ్ యాంగర్, అంటే కోపాన్ని చూపించటం. కోపాన్ని చూపించేటప్పుడు వర్సెస్ కోపాన్ని తెచ్చుకోవటం, రెండింటికి చాలా తేడా ఉంది. ఇక్కడ చూపించడం అంటే కోప్పడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అవతల వాళ్ళ మీద జస్ట్ కోపం చూపిస్తాం, వెరీ మొమెంటరీ కోపం, లేకపోతే వాళ్ళు భయపడరు, మాటినరు. కానీ కోపం తెచ్చుకోవటం ఏంటంటే ఇక్కడ కోపం చూపిస్తాం, కానీ కొన్ని గంటలు ఆ కోపం లోపల ఉండిపోతుంది. దీన్ని మేనేజ్ చేయాలంటే మోటివేషన్ సరిపోదు. ఇమోషనల్ మాస్టరీ ప్రోగ్రాంలో స్క్రిప్టింగ్ అనే ఒక ప్రొసీజర్ దీంట్లో నేర్పిస్తాం. స్క్రిప్టింగ్ అని మనం యాంగర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మనకు అసలు యాంగర్ ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే ఏ ప్యాటర్న్స్ బ్రేక్ చేయాలి నేర్పిస్తుంటాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, కోపం అనే ఇమోషన్ కొన్ని సందర్భాల్లో మనం ఎంతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఆ సందర్భంలో కోపం అనే ఇమోషన్ ట్రిగర్ అవ్వటం వల్ల ఎలా పడితే అలా మాట్లాడి, ఏది పడితే అది మాట్లాడి ఎన్నో రిలేషన్షిప్స్లో మనం ఇబ్బంది పడలేదా? ఇంట్లో రిలేషన్షిప్స్ కావచ్చు, బయట కావచ్చు, మన క్లయింట్స్ కావచ్చు, మన కలీగ్స్ కావచ్చు, మన బిజినెస్లో కావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్ లేకపోతే రెవెన్యూ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో యాంగర్ అనే ఇమోషన్ దాన్ని దెబ్బతీస్తుంది. ఫియర్, యాంగర్. ఫ్యాట్లో టీ ఏంటయ్యా అంటే ట్రామా పాస్ట్ రిలేటెడ్ ఇమోషన్ అండి. అంటే పాస్ట్లో మనకు ఒక సంఘటన జరిగింది, అది చాలా భయంకరమైన సంఘటన కావచ్చు, మనం అన్సేఫ్గా ఫీల్ అయిన సంఘటన కావచ్చు, మనం ఎంతో ఇబ్బంది పడ్డ సంఘటన కావచ్చు, లేకపోతే మనం ఏదో కోల్పోయిన సంఘటన కావచ్చు. మైండ్లో ఆ సంఘటన అలానే ముద్రించుకుపోతుంది.
దానివల్ల ఏమవుతుందంటే అది గుర్తొచ్చినప్పుడు ఇబ్బంది పడతాం, నో డౌట్, దాన్ని కాదనట్లా. కానీ అలా గుర్తొచ్చినప్పుడల్లా ఇబ్బంది పడి 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 తెలియకుండా ఆత్మవిశ్వాసాన్ని చాలామంది కోల్పోతారండి. కశ్యప్, ట్రామాకి ఆత్మవిశ్వాసానికి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు నన్ను ఒకళ్ళు మోసం చేశారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నన్ను ఒకళ్ళు మోసం చేశారు, అది ట్రామాగా నా మైండ్లో పడిపోయింది. నేను మోసపోయాను. ఇక్కడ నా మైండ్ ఏం అడుగుతుందంటే 2 అడుగుతుంది. ఒకటి, అరే మళ్ళీ ఇటువంటివి జరిగితే నువ్వేం చేస్తావు? ఇది మైండ్ మనకు అడుగుతుందని తెలియదు, సో మనం సమాధానం చెప్పాం. అది రిపీటెడ్గా ఆ ట్రామాను చూపిస్తుంది. 2, ఆ రోజు నేను ఇలా చెయ్యకుండా ఉంటే బాగుండేది, వాడిని నమ్మకుండా ఉంటే బాగుండేది. అంటే దీని అర్థం ఏంటి? వాడిని నమ్మి నేను తప్పు చేశాను అంటే ఐఎమ్ నాట్ అ కరెక్ట్ గాయ్. ఇదే తప్పు కరెక్ట్ చేసుకోకుండా రిపీటెడ్గా చేస్తుంటే నా మీద నాకు అసహ్యం ఏదండి? నా మీద నాకున్న నమ్మకం పడిపోదా? మరి ఆత్మవిశ్వాసం దెబ్బతిందా? ట్రామా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ స్టేట్ ఆఫ్ మైండ్స్ టు హ్యాండిల్ అండి. ట్రామాని హ్యాండిల్ చేయటానికి దాని ప్యాటర్న్ తెలవాలి. ఫియర్ అనే ఇమోషన్లో దూరుతుంది, టెన్షన్ అనే ఇమోషన్లో దూరుతుంది. చాలా ఇమోషన్స్లో వెనక నుంచి ఆ ఇమోషన్స్ అన్ని కలిపి ట్రామాగా మారతాయండి. మీ ట్రామాస్ గనక మీరు క్లియర్ చేసుకున్నారా, మీ మైండ్ డ్రామాలు ఆడటం ఆపేస్తుంది. అప్పుడు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫ్యాట్ని కనుక కరిగించుకున్నారా, భయాన్ని ఉండాల్సినంతే ఉంచుకొని యాంగర్ని తెచ్చుకోవాల్సిన టైంలోనే చూపించాల్సిన విధంగా చూపించి, ట్రామా నుంచి ఉపయోగపడేది తీసుకొని దాన్ని పక్కకి తీసేస్తే, ఈ ఫ్యాట్ని కనుక కరిగించుకుంటే 3 డీలు ఉండవు. ఏంటవి? డిమోటివేట్ అవ్వం, డిస్కరేజ్ అవ్వం, డిసిప్లిన్ని కోల్పోం. తద్వారా 3 పీలు వస్తాయి. ఒకటి, మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాం, తద్వారా ప్రోగ్రెస్ ఈజ్ గ్యారంటీడ్. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్ యువర్ ఇమోషన్స్, మేనేజ్ యువర్ ఇమోషన్స్ బిఫోర్ దే డ్యామేజ్ యూ.